ఈ సమయంలో వాక్య పరిచర్య కొరకు కొయ్యే కుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందామండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, అతి శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రము చెల్లించుకున్నాను బాబు. అయ్యా, గడిచిన రాత్రంతా కూడా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్య శక్తి బలం ఇచ్చి ఈ ఉదయ కాల సమయంలోనైనా నీ సన్నిధిలో నాయన మరొక పర్యాయం నీ సన్నిధిలో మమ్మల్ని గడుపులకు నీ కృప దయచేసిన దేవానికి కొందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకున్నాను రాజా. ఇదిగో ఉదయ కాల సమయం ఇంతవరకు నాయన మాకు పాటలు మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో తోడుకున్నారు దేవానికి కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ముఖ్యంగా ఘటనలోకి వస్తున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఇదిగో స్త్రీల ఆదివారం మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అయా, నేను కూడా మీరు ఎంతో ఘనంగా జరిపించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. 2026లో కూడా నా తండ్రి ఈ స్త్రీల ఆదివారం మేమందరూ కూడా ప్రవేశపెట్టే దేవానికి వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయ కాల సమయంలో నాయన మా మధ్యలో తోడుకొచ్చిన నాయన వారి జీవితం గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ వాక్యంలోకి వెళ్ళి ఇచ్చండిగా నా దేవా నాయన ఆ బిడ్డని మీరు పట్టుకోండి, వాడుకోండి దేవా నీకు వందనాలు. ఏ వాక్యం అయితే మాకు సిద్ధపరిచించావో నీకు తెలుసా బిడ్డకి నాయన బోర్గా మీరు వాడుకోమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయ కాల సమయంలో నాయన సందపారు ప్యారిస్లో ఉన్న ఈ దేవ సంఘం మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను దేవా. అయ్యా, మేమంతకు ముందైతే నాయన పాటలు పాడి ఇంటి వాళ్ళం కాదు, ప్రార్థన చేతకు రానుంటి వాళ్ళం అయ్యా. అయినప్పుడు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఇంత హెచ్చిస్తకు నీవు నాయన మీరు కృప దయచేసావు దేవా. దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన వచ్చి రాను ప్రార్థన ఆలకిస్తూ ఉన్నావు దేవా, వచ్చి రాను పాటలతో కీర్తిస్తున్నావు దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇగో కూడి వచ్చిన సహోదరులు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి, ఐక్యత సమాధానం దయచేయండి అయ్యా. ఈ దీని సంఘాన్ని మీరు మరొకసారి జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను దేవా. అయ్యా, బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాను. చక్రిని అలాగే శివాన్ని మీరు జ్ఞాపం చేసుకుని దేవా. ఆ బిడ్డల వాయిద్యాలు వాయించండి కదా దేవా. ఆ బిడ్డ జ్ఞానం దయచేయండి, శక్తి బలం దయచేయండి నాయన. ఆ బిడ్డలకు నాయన ఉద్యోగులు కూడా మీరు ఉండమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా సంఘానికి వస్తున్నారు దేవా. అయ్యా నాయన మేము గొప్ప వాళ్ళు మరి కాదు కానీ నా ప్రభా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపం చేసుకొని నేను అడుగుతున్నాను. ఈ ఉదయ కాల సమయంలో నాయన అయ్యా పురుషులు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. తక్కువ మంది వస్తున్నారు దేవా, బిడ్డలు మీరు పోలుకోరు దేవా నీకు వందనాలు స్తోత్రములు దేవా. అయ్యా, నేను ఆకలి సమీపంలో ఉన్నాను దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాయన పరిచర్య కమలాకర్ పాస్టర్ గారు మరి నీకు వందనాలు దేవా. 3 సంఘాలకి ఎంతో పరిచర్య అందిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. ఇంకా ఆయన బలమైన రెక్కల కింద వాడుకోమని నేను అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. అలాగే మా సంఘ పాస్టర్ గారు మీరు జ్ఞాపం చేసుకోండి దేవా. అయ్యా, దిన కూడా మమ్మల్ని నా తల్లి వాక్యంలోకి నడిపిస్తూ నాయన ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నారు దేవా నీకు వందనాలు. ఆయన కూడా మీరు బోరుగా వాడుకొని అయ్యా మా సంఘాన్ని ఇంకా లేవనెత్తకు నీకు దయచేయమని అడుగుతున్నాను దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా జ్యోతం గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని మరి నిలబడుచ్చండి కదా దేవా. మీరే బోరుగా వాడుకుని నాయన చేసుకుని ఉద్యోగులు కూడా మీరు ఆశలు దీవించమని అడుగుతున్నాను. ఆయా మా పరిచర్లు కూడా మీరు బలంగా వాడుకుని మీరు బలమైన రెక్కల కింద ఆ బిడ్డని మీరు బలంగా వాడుకుంటా మీరు కృప దయచేయండి దేవా నీకు వందనాలు. అయ్యా, మేము ఆ పాటు వాడడం దేవా నీకు వందనాలు. అయ్యా అంత నాయన మేము బ్రతుకుంటే ఎంతో కష్టం దేవా నీకు వందనాలు. దినం కూడా నేను వెంబడించే బిడ్డలుగా మాకు దయచేయమని అడుగుతున్నాను అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ నీకు నాయన ఆదిరున్నతలు అదృష్టులు గుండె మా మధ్యలో నడిపించమని నా దీనురాలు ప్రార్థన 10 మంది చేసుకోమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభా, నీ యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ కనికరము చొప్పున కృప చొప్పున ఈ యొక్క పునరుత్థాన దినమందు అర్హత లేని మమ్ములను, మీ ఇంటిలోనికి అడుగు పెట్టడానికి కూడా ఏమాత్రము యోగ్యత లేని మమ్ములను మీ సన్నిధానంలో సమకూర్చి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మీరు అనుగ్రహించిన సమయం కొరకే స్తోత్రములు నాయన. ఈ సమయం మధ్య మీ సన్నిధానం నిలుచుటకును అపాత్రురాలను తండ్రి నన్ను కనికరించిన దయకై మీకు స్తోత్రములు ప్రభా. మీ మహిమగల సన్నిధానమును మీరు మా మధ్యకు తీసుకుని రండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా దిగివచ్చి
ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడిగా సియోను యెరూషలేములో నుంచి మీకు వాక్కులను మాకు బయలుపరిచి మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గురుమండల అధ్యక్షులు కమలాకర్ గారికి దేవుని పక్షముగా వందనాలండి. అలాగే పాస్టమ్మ గారికి వందనాలు, సిఆర్ గారికి, స్థానిక సంఘ సిఆర్ గారికి, సిఆర్ అమ్మ గారికి, స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారికి వందనాలండి. అలాగే డెలిగేట్ గారికి, సంఘ పెద్దలకు, పీసీసీ మెంబర్స్కు, ఎల్సీసీ మెంబర్స్ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. కూడి వచ్చిన స్త్రీలందరికీ దేవుని పక్షముగా వందనాలండి. ఈ యొక్క తల్లుల ఆదివారము నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా, తల్లులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ యొక్క సమయంలో మనకి ఈస్టర్ తరువాతి ఆదివారం, ఒక ఆదివారమును తల్లుల ఆదివారముగా నిర్వహించుట కొరకు మన ఏఎల్సి వారు లేదా మనల్ని నడిపించుచున్న నాయకులు, పెద్దలైన వారు ఏర్పాటు చేసినటువంటి ఒక దినమును మనము గణపరచుట ఎంతో ఆశీర్వాదకరము. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థాన స్వార్థను ప్రకటించే మొట్టమొదటి భాగ్యము కలిగినటువంటి వారు కూడా స్త్రీలే, ప్రభువు గణపరిచినటువంటి స్త్రీ. అంతేకాదు, ఏఎల్సి వారు గణపరిచినటువంటి స్త్రీల దినాన్న నాకెవరు బ్రదర్స్ కనిపించట్లేదు. అయ్య గారు, బ్రదర్స్ ఎవరు రాలేదు ఈరోజు. ఇంతేనా సంఘంలో? స్త్రీల ఆదివారం అని, స్త్రీలకు మాత్రమే పునరుత్థాన దినమని సెలవు తీసుకున్నారా? ప్రభువు దినాన్ని మనము గణపరచవలసిన వారముగా ఉన్నాము. అంతేకాదు, ప్రభువు గణపరిచిన స్త్రీని, మనల్ని నడిపించుచున్న నాయకులైనటువంటి ఏఎల్సి వారు గణపరిచినటువంటి స్త్రీని అందరూ కూడా గౌరవించవలసినదే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోనికి మనం వెళదాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని అంతఃపురమున ప్రవేశించిన ఎడల నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఇక వాక్య భాగంలో ఎస్తేరు మొర్దెకైతోటి ఒక వర్తమానమును పంపుతూ ఉంది. ఆ వర్తమాన సారాంశమే మనం ఇప్పుడు చదివింది. ఎస్తేరు ఎవరు? ఎస్తేరు గురించినటువంటి భాగములు మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మన యొక్క స్త్రీల సమాజం పెట్టుకున్న ప్రతిసారి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్త్రీ యొక్క జీవితములను గురించి, ఒక్కొక్క స్త్రీ యొక్క పరిశుద్ధతను గురించి, ఒక్కొక్క స్త్రీ యొక్క నడవడికను గురించి మనం వింటూ వస్తున్నాము, నేర్చుకుంటూ వస్తున్నాం. ఎస్తేరు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎస్తేరు గురించి మనకు బాగా తెలుసు. ఎస్తేరు అని చెప్పబడినప్పుడు ఆ పేరుకు అర్థము నక్షత్రము. ఆమెకు మరొక పేరు ఉంది. ఆ పేరు హదస్సా అని ఆమె పిలువబడుతూ ఉంది. ఆమె ఎవరు అంటే ఇక యూద జాతిలో లేకపోతే ఇశ్రాయేలుకి చెందినటువంటి ఒక కన్యక. ఆమె తల్లిదండ్రులు లేని అటువంటి ఒక కన్యక. ఆమె బంధువు అయినటువంటి, ఆమె పినతండ్రి అయినటువంటి ఆ యొక్క మొర్దెకయి ఆమెను పెంచి పెద్ద చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈమె రాజనగరుకు ఎలాగూ చేర్చబడింది? రాజనగరులను చేర్చబడిన ఆమె లేదా 120 దేశములకు, సంస్థానములకు రాణిగా ఏ విధముగా చేయబడింది? 120 దేశములంటే ఆ యొక్క మనము మొదటి అధ్యాయంలో చూస్తే అహశ్వరేషు దినములలో జరిగిన కార్యములను చూస్తే హిందూ దేశం మొదలుకొని కూషు దేశము, దాంట్లో మన దేశం కూడా ఉందని చరిత్రకారులు అంటూ ఉంటారు.
120 దేశాలకు, ఒక ఊరికి రాణి లేకపోతే ఒక దేశానికి ఒక ప్రాంతానికి కాదు, 120 దేశాలకు 120 సంస్థానాలకు ఆమె ఒక రాణిగా పిలువబడుతున్నటువంటి సందర్భము. ఒక హెచ్చింపైన జీవితంలోనికి ఆమె ప్రవేశించడం గల కారణం ఏమై ఉన్నది అంటే, ఆమెలో ఉన్నటువంటి ఏ కారణం ఆమెను హెచ్చించింది, ఏ కారణము ఆమెను ఆ స్థితికి తీసుకొని వెళ్ళింది అంటే ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణమైనటువంటి తగ్గింపు. ఆమె ఎక్కడ కూడా తన్ను తాను కనబరుచుకున్నట్టుకు కానీ, తన్ను తాను హెచ్చించుకున్నట్టుకు కానీ, తన శక్తియుక్తులను ప్రదర్శించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఆమెలో ఉన్నటువంటి తగ్గింపైన జీవితము, ఆ యొక్క తగ్గింపైన గుణలక్షణము అనే ఒక జీవితము ఆమెను ఒక రాణిగా హెచ్చించబడింది. ఈ తగ్గింపు అనేది మనకి ఎక్కడ నుంచి ప్రారంభించబడింది? ఈ తగ్గింపైనది క్రైస్తవ జీవితానికి ఎందుకంత ప్రాముఖ్యమైనది అంటే, ఎందుకు ఒక వ్యక్తి ఒక గుణము వల్ల త్రోసివేయబడింది, ఒక వ్యక్తి అదే గుణమునకు సంబంధించినటువంటి ఆ యొక్క తగ్గింపు వలన హెచ్చింపబడింది. రాణి అయిన వస్తి తనలో ఉన్నటువంటి గర్వపు స్వభావము వలన రాజు సన్నిధి నుంచి ఆమె త్రోసివేయబడింది. అదే యొక్క రాజ సంస్థానమునకు ఒక తగ్గింపైనటువంటి స్వభావము, తగ్గింపైనటువంటి గుణము రాణిగా చేర్చబడింది. ఈ యొక్క సంభవము మనకు పరలోకంలో కనిపిస్తుంది. ఇదే సంభవము మనకు పరలోక రాజ్యంలో కనిపిస్తూ ఉంది. సృష్టికి ప్రారంభము, మన భూమి ఏర్పరచబడక మునుపు ప్రారంభము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఉన్న కాలము తర్వాత, దూతల కాలము ఏర్పాటు చేయబడిన తర్వాత, దూతలను ప్రభు సృష్టించిన తర్వాత, దాంట్లో ప్రధాన దూత అయినటువంటి లేదా దేవునికి ఇష్టముగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క లూసిఫర్ అనే ఒక దూత దేని ద్వారా త్రోయబడింది దేవుని సన్నిధానం నుంచి అంటే, దేని ద్వారా త్రోయబడిందండి? గర్వము, హెచ్చింపు అనే స్వభావము ఎవరిని ఎక్కడి నుంచి త్రోసివేయాలో అక్కడి నుంచి అది త్రోసివేస్తుంది. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ జీవితాలలో ఉండకూడని కార్యం ఏదైనా ఉంది, పాపము ప్రవేశించగల కారణం ఏదైనా ఉంది, లేదా దేవుని సన్నిధిని దూరపరచగల కారణం ఏదైనా ఉంది, ఆ యొక్క స్వభావం ఏదైనా ఉంది అంటే హెచ్చింపు లేదా గర్వపు స్వభావం. దానికి విరుద్ధమైనటువంటి స్వభావమే తగ్గింపు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని, సిలువ మరణం పొందునంతగా తగ్గించుకొని, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ దాసుని రూపము ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, తన్ను తాను మరణము పొందునంతగా తగ్గించుకొని లోకమునకు విడుదల తీసుకొని వచ్చారు. మరణంపై జయము పొందారు. సమస్తమును తనకు లోపరుచుకొనగలిగిన శక్తిని ఆయన పొందుకున్నారు. దేని ద్వారా అంటే స్వభావాల ద్వారా. మనలో ఉన్నటువంటి స్వభావాలు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాయి. మనలో ఉన్నటువంటి స్వభావాలు దేవుని సన్నిధానంలో నిలిచి ఉండే భాగ్యమును కలగజేస్తాయి. ఎస్తేరులో ఉన్న స్వభావము రాజ సన్నిధిని తీసుకొని వెళ్ళటకు ఆమెకు కారణమైంది. రెండవదిగా మనం చూస్తే మొర్దెకై ఆమెతో ఒక మాట అంటున్నాడు. 13వ వచనంలో చూస్తే, ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయో మరి ఒక దిక్కు నుంచి వస్తుంది. నశిస్తారు. చాలు. ఇక్కడ రెండవ భాగంలోనికి మనం వెళితే మొర్దెకై అంటున్నాడు, యూద జాతిని నశింప చేయడానికి ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి ప్రవేశపెట్టబడింది. దానిని రద్దు చేయట కొరకు ప్రయత్నం చేయి. ఆమంటుంది, రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు 30 రోజుల నుంచి నాకు అనుమతి లేదయ్యా. నేను ఎలాగూ వెళ్ళగలను, నాకు అనుమతి లేదు. నేను స్వార్థ ప్రకటించడానికి నాకు అనుమతి లేదు. క్రీస్తు ప్రభువును ప్రకటించడానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు.
క్రీస్తు ప్రభువును ప్రకటిస్తుంటే కొడుతున్నారు, క్రీస్తు ప్రభువును ప్రకటిస్తుంటే అడ్డుకుంటున్నారు, చంపుతున్నారు. అంటే మొర్దెకై అంటాడు, నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుందేమో, కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారు. అది ఎలాగూ? ఆమె తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థించుటకు ప్రారంభించింది. నీవు రాజనగరిలోనికి తీసుకొని రాబడ్డావు, నీవు క్షేమముగా ఉన్నావని తలంచుచున్నావేమో. నీవు రక్షింపబడి దేవుని సన్నిధానంలోనికి వచ్చి కూర్చొని సౌఖ్యముగా నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, సుఖస్థితిలో ప్రభువుని ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావేమో. నశించిపోతున్నటువంటి జనుల యొక్క పరిస్థితిని గురించి నీకు ఆందోళన లేదా? నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి నీకు ఆందోళన లేదా? వారు నశింప చేయబడవలనని, వారు నాశనమైపోవాలని, వారు పాతాళంలోనికి త్రోయబడాలని అపవాది తన సమయము కొంచెమే అని ఎంచి కుయుక్తిగాను తంత్రముగాను వాడు ప్రవర్తిస్తూ నిన్ను ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసపరుస్తూ, క్రీస్తును నమ్ముకున్న వారిని సైతము వాడు మోసపరుస్తూ వాడు ప్రయాసపడుచుండగా నీవైతే సౌఖ్యముగా ఉండి నీ బిడ్డలకు రక్షణ లేదనే బెంగ నీకు లేదు, నీ భర్తకు రక్షణ లేదనే బెంగ నీకు లేదు, నీ కుటుంబ సభ్యులకు రక్షణ లేదనే బెంగ నీకు లేదు, ఆ బాధ నీకు లేదు. నేను సౌఖ్యముగా ఉన్నాను, నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్ళి వస్తే సరిపోతుందని నువ్వు అనుకున్నట్లయితే జాగ్రత్త. నీవు ఈ సమయంలో మౌనముగా ఉన్నట్లయితే దేవుని ప్రజలకు లేదా నశించిపోతున్నటువంటి ఆత్మలకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది. వేరొకరు ప్రార్థన చేస్తారు, వేరొకరు విడిపిస్తారు వారిని. నీవును నీ ఇంటి వారు నశిస్తారు. దేవునికి లెక్క చెప్పవలసిన దినాలు రాబోతున్నాయి. జాగ్రత్త అని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్న మాటలకు నీ విధేయత చూపించాలి. నీవు మౌనముగా ఉంటే నీవే నశించిపోతావు. జాగ్రత్త. నీ కుటుంబ సభ్యులను గురించినటువంటి భారం నీకు లేదు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీ యవ్వన బిడ్డలో దారి తప్పి నశించిపోతున్నటువంటి బాధ నీకు లేదు. నీ యవ్వన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. తన కుటుంబ సభ్యుల నడతలను కనిపెట్టాలి, భర్త నడతలను కనిపెట్టాలి, బిడ్డల నడతలను కనిపెట్టాలి. వారి గురించి దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. క్రైస్తవ స్త్రీకి, క్రైస్తవ సమాజానికి ఏదైనా అలంకారం ఏదైనా ఉందంటే ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో ఏ రోజును నీ ఉపవాసముగా ప్రతిష్ఠించావు? ఉపవాస దినముగా దేనిని నువ్వు ప్రతిష్ఠించి ప్రభువుని నువ్వు సన్నిధానంలో కలుసుకొనగలుగుతున్నావు? నా జీవితంలో పలానా పూట నేను ప్రభువుకు ప్రతిష్ఠించాను. మీరు అన్యజనులను చూడండి, వారు ఒక దినమును వారు తెలియని దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. నీవు తెలిసిన దేవుడికి, నీ కొరకు జీవము పెట్టిన దేవుడికి, యేసు నామములో శక్తి కలిగినటువంటి దేవుడికి, జీవము కలిగి సర్వోన్నతుడైన దేవుని నమ్ముకున్న నీవు నీ దేవునికి నీ యొక్క పూటను ప్రతిష్ఠించలేవా ఉపవాసం ఉండటకు? ఆమె తన తగ్గింపుతో ఉపవాసం ఉండి ప్రార్థించుట ప్రారంభించి యూద జాతినంతటిని ఆమె రక్షించుకున్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఒక మాట అంటూ, ప్రభువా మేము ఆ దయ్యమును ఎందుకు వెళ్ళగట్టలేకపోతుమే అంటే ఆయన అంటాడు, ఉపవాసం వలన తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన ఎక్కడ ప్రారంభించబడిందంటే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుదామండి. న్యాయాధిపతులు 20:26. వీరందరూ కత్తి దూయువారు బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన ఇక్కడ ప్రారంభించబడింది. ఇశ్రాయేలీల ప్రజలు యుద్ధానికి వెళతారు. బెన్యామీని వారందరూ ఎడమ చేతి వాటం కలిగిన వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యుద్ధ విచారణ చేసి వెళ్ళుదుమా అంటే వెళ్ళండి అంటాడు దేవుడు. దాంట్లో 1000 మంది చనిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ దేవుడి దగ్గర విచారణ చేస్తారు. వెళ్ళుదుమా, వెళ్ళమంటున్నాడు దేవుడు. మళ్ళీ
కూలిపోతున్నారు జనులు, మరణిస్తున్నారు జనులు. వారు చేసేది లేక బేతేలులో ప్రవేశించారు. దేవుని సన్నిధిని ప్రవేశించాలి. దేవుని సన్నిధిలో ప్రవేశించి వారు ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రార్థించి యుద్ధమునకు వెళ్ళినప్పుడు వారికి దేవుడు జయమిచ్చారు. ఉపవాసంలో ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి దాగి ఉన్నది. దేవునిని ప్రేమించి, నమ్మి ప్రేమించి విశ్వసించినటువంటి స్త్రీలను గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రభువుని నమ్మాలి. నమ్మిన ఆమె ధన్యురాలని ఎలిజబెత్ ప్రవచనాల రూపంలో ఎత్తి మాట్లాడుతూ ఉంది. నమ్మిన మరియా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని, ఒక పరిశుద్ధుడిని లోకానికి అందించింది. దేవుని వాక్కు ద్వారా సమస్తము సృష్టించబడింది. దేవుని వాక్కు ద్వారా సమస్తమును కూడా నిర్మించబడింది. ప్రపంచములు నిర్మించబడే దేవుని వాక్కు ద్వారా సముద్రమునకు సరిహద్దులు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని నోటి మాట ద్వారా సమస్తమును కలుగజేయబడుట మాత్రమే కాదు, దేవుని మాటకు ప్రకృతి సహితము లోబడుచున్నది. మరి నీవెందుకు లోబడలేకపోతున్నావు? దేవుని వాక్కుకు లోబడినప్పుడు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మరియ లోకానికి అందించింది. నీవు ఈ క్షణములో, నీవు ఈ సమయంలో దైవ వాక్కులకు నీవు లోబడినప్పుడు, దేవుని మాటకు నీవు విధేయత చూపినప్పుడు, దేవుని మాట నువ్వు నమ్మి ప్రేమించి విశ్వసించినప్పుడు నీ కుటుంబంలో నుంచి పరిశుద్ధులను ఆయన లేవనెత్తబోతున్నాడు. అనేక మంది సేవకులను ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆమె కృపాసనము యొద్దకు చేర్చబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు, సమయోచితమైన నీ కృప, నీకు ఏ సమయంలో నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ప్రయాణం చేయుచున్నావు, నీ జీవిత గమనములో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీవు కృపాసనమునొద్దకు నువ్వు చేరాలి. యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి నీవు కలవరము చెందినట్లయితే, నీవు కలవరపడుట మాత్రమే కాదు, నీ కుటుంబం అంతటిని నీవు కలవరపరిచిన వాడుగా, కలవరపరిచిన దానివిగా మార్చబడతావు. నీ కుటుంబంలో సమాధానము, నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే నీవు కృపాసనము యొద్దకు ధైర్యముతో వెళ్ళాలి. ఆమె ఎస్తేరు తన జాతిని రక్షించుకున్నట కొరకు కృపాసనము యొద్దకు ధైర్యముతో వెళ్ళింది. దేవుని సన్నిధానంలో సాగిలపడింది. నీవెందుకు నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఎదురయ్యే శోధన మార్గాలను బట్టి, నీకు ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వు మనుషుల దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నావు? మనుషులకు నీ బాధలు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆ మనిషి నిన్ను రక్షించగలడేమో, ఈ వ్యక్తి నన్ను విడిపించగలడేమో అని నువ్వు ఎందుకు బయలుదేరి వెళుతున్నావు?